భంగిమ మారిపోయిందేంటి? మళ్ళీ వస్తున్నాడే సచ్చినుడు. నువ్వేంటే పోజు మ్యాచెస్? నువ్వు ఎందాకడ పోజులోనే అందంగా ఉన్నావు. దా ఆ పోజెట్టు. మరి ఆశ ఎవడెడతారు? దా అది ఈ పోజులో చాలా బాగున్నావు తెలుసా? ఓకే ఓకే. ఏంట్రా నాకు బ్రో, అలివేలికి హెల్ప్ చేద్దాం. లైన్ లో పెట్టడానికి చెప్పొచ్చు కదా. రే పోజు మాత్రం బాబు బావకు తెలిస్తే ముందు అని చంపేస్తాడు. ఇది కదా ఆ పోజెట్టు. చెయ్యకరెట్టు. ఇక్కడి నుంచైనా కాస్త జాగ్రత్తగా ఉండమ్మా. కొత్తగా పెట్టిన షాప్ కదా. మావయ్య ఎందుకు మావయ్య మాట మాటకి ఈ బొమ్మను డిస్టర్బ్ చేస్తావు? నీ చేతులు సైలెంట్ గా ఉండవా? నిజంగా మనిషి ఉన్నట్టే ఉంది కదా. అంతేనమ్మా, కొన్ని బొమ్మలు అలాగే ఉంటాయి. అమ్మా పద్దు, త్వరగా రా అమ్మా, నాకు టైం అవుతుంది. నేను ఇంటి దగ్గర దింపెళ్తాను. సైలెంట్ గా ఉండు, అర్థమైందా మావయ్య? అమ్మ పద్మావతి రామ్మా. వస్తానన్నా. అమ్మయ్యా పోజెట్టు. అలివేలు, నీకోసం నీకిష్టమని చేపలు ఫ్రై చేసి తెచ్చానే, అది తిని ఎలా ఉందో చెప్పు సరేనా? అలాగేనే. బాబాయ్ ఏంటి దొరత పెడుతుంది? గోకవా? ఎక్కడ్రా? కింద కింద. త్వరగా అక్కడ కాదు, కొంచెం పైన, కొంచెం పైన. నేను గోకను. నువ్వు గోకపోతే నేను తీసేస్తాను. ఆగరా బాబా, పోజెట్టు పోజెట్టు. గోకుతాను. ఎక్కడలా? సూపర్. ఇంకా గోకల. రే చిట్టి, అక్కడేం చేస్తున్నావురా? గోకుతున్నాను బావా. వెదవా, ఎక్కడేం మాట్లాడాలో తెలీదు. తలతెక్క సన్నాసి, తలతెక్క సన్నాసి. కాస్త బుద్ధుందా నీకు? బావా అది రా బయలుదేరదాం. అలాగే బావా, వస్తున్నాడు. ఎరా నీతో పెట్టుకున్నందుకు నాకు దోలు తీర్చేస్తున్నావురా. ఈ బాపరాపర్లన్నీ నాకెందుకురా? తీకురా. పోజెట్టు పోజెట్టు పోజెట్టు. అమ్మ పద్దు, బ్యాంక్ అబ్బాయి క్యారేజ్ పంపించావా? పంపించాను నాన్న, కాశీ తీసుకెళ్లాడు. వెంకీ గారు బ్యాంక్ లో లేరట. అవునా? ఎక్కడికి వెళ్ళుంటారు? నాకు కూడా బ్యాంక్ దగ్గర పనుంది, ఒకసారి మాట్లాడతానుండు. రెండు చెయ్యి కదిలించా. నా పోనే బావా, నా పోనే. ఎత్తు మాట్లాడరా. కీప్యాడ్ పని చేయట్లేదు బా. అవునా? అవును బావా, అవును. బాబాయ్ ఫోన్ తొందరగా కట్ చేయి, జేబులో ఉంది. అలాగే. నువ్వు కట్టలకరా. బిజీగా ఉన్నట్టున్నాడమ్మా, కట్ చేస్తున్నాడు. సరే మనం బయలుదేరదామా? రే చిట్టి బా, రా బయలుదేరదాం. అలాగే బావా. జాగ్రత్త అమ్మా. అలాగే నాన్న.
రమ్మని చెప్తున్నానా? వస్తున్నాడు బావా. బావా అక్కడేం చేస్తున్నారా బొమ్మతో? అదే ఏం లేదు బా. రా వెళ్దాం. పదు పదమ్మా మ్, రండి. అమ్మయ్యా. అమ్మా. థ్యాంక్ గాడ్. గుండె ఆగినంత పని అయింది. ఏమండి మీ హ్యాండ్ బ్యాగ్ తో పెద్ద గండమే తప్పించారండి. ఏమండి అది హ్యాండ్ బ్యాగ్ లా లేదండి, మినీ సూపర్ మార్కెట్ లాగా ఉంది. అవునాలి వెలిగారు, మీ నాన్నగారు వచ్చినప్పుడు నా గురించి చెప్పకుండా దాచే ప్రయత్నం ఎందుకు చేశారు? అంటే మనసులో నా మీద ప్రేమ ఉన్నట్టే కదా. ఆ, అలాంటిదేమీ లేదు. చేసిన దానికి థ్యాంక్స్. ముందు బయలుదేరండి. ఏమండి నా షర్ట్ కాల్ చేశారు, ఎలా బయటికి వెళ్ళను? ప్యాచ్ వేసిస్తానులేండి. అడుక్కు తినేవాళ్ళలాగా ఉంటాను. ఇంకో షర్ట్ కొనుక్కుని వెళ్తాలేండి. సారీ అండి. ఏమండి నాకు కావాల్సింది థ్యాంక్స్, సారీ, గౌరవ మర్యాదలు, అభిమానాలు కాదండి. ప్రేమిస్తున్నాను అనే మాట. చూసింది చాలు, షర్ట్ కొనిస్తాను రండి. అయ్యో సోది చెబుతానమ్మ సోది. ఉన్నది ఉన్నట్టు చెబుతాను, లేనిది లేనట్టు చెబుతాను, జరిగింది జరిగినట్టు చెబుతాను, అంజనం ద్వారా బావ గురించి తెలుసుకున్నాను. జరగంది జరగనట్టు చెబుతాను, సోదమ్మ ద్వారా సోది చెబుతాను. బావతో పెళ్ళెప్పుడు అవుతుందో తెలుసుకుంటాను. ఇదిగో సోదమ్మ, ఒకసారి ఇలా రా. అట్టగే తల్లి. నీకు అన్ని విషయాలు తెలుస్తాయా? తెలుస్తాయే తల్లి. కంచి కామాక్షమ్మ చెబుతుంది, మధుర మీనాక్షమ్మ చెబుతుంది. నేనెలా నమ్మాలి? చెయ్యి చూపించవే తల్లి. మ్. ఉన్నది ఉన్నట్టు చెబుతాను, లేనిది లేనట్టు చెబుతాను, ఎరుకాయనే తల్లి. జరిగిన చిత్రమంతా నీ చేతిలో కనబడుతుందే కూనా. ఏం తెలిసింది? నీ మనసులో ఉన్నవాడు నీకు దగ్గరవాడు, అవును, నీకు కావలసినవాడు. అవునవును, నిజమే. అప్పుడే ఏమైందే తల్లి, ఇంకా చెబుతాను ఇనుకో. చెప్పు చెప్పు. కులదైవం సాక్షిగా మనువాడేవాడి జాడ తెలుసుకున్నావే తల్లి. కార్తీక దీపాల సాక్షిగా ఒళ్ళంతా కళ్ళు చేసుకొని వెతుకుతున్నావు. కోనేటి సాక్షిగా నీ చెయ్యి పట్టుకునేవాణ్ణి తనివి తీరా చూసుకున్నావు. సోదమ్మ చెప్పింది నిజమేనా తల్లి? నిజమే, అంతా చూసినట్టే చెప్పావు. కంచి కామాక్షమ్మ పలుకు, మధుర మీనాక్షమ్మ పలుకు, అన్నీ కరెక్ట్ గానే చెప్పావు. నా బావతో పెళ్ళెప్పుడవుతుందో చెప్పు.
అవ్వదే తల్లి. అంత సులువుగా అవదే తల్లి. వాగులు వంకలు, కొండలు సముద్రాలు దాటాలా? అన్ని సిక్కుముడులున్నాయే కూన. చిక్కుముళ్ళ బావతో 3 ముళ్ళు వేయించుకోవాలంటే ఆ సిక్కుముడులన్నీ ఇప్పాలే కూన. ఏం చెయ్యాలి? అమ్మని అడుగుతానే తల్లి. అంబ పలుకు జగదాంబ పలుకు. అలాగే తల్లి, నువ్వు చెప్పినట్టే చెబుతాను. మంచిది తల్లి. అమ్మ ఏం చెప్పింది? కఠినమైన దీక్ష చెప్పింది. ఆ, ఏంటది? వచ్చేది కార్తీక సోమవారం. శివయ్యకి ఎంతో ఇష్టమైన రోజు. గండాలు గట్టెక్కాలంటే నిష్ఠతో ఎన్నో గట్టాలు పూర్తి చెయ్యాలి. ఏంటవి? తొందరగా చెప్పు. నా మాటలు శ్రద్ధగా ఇను. ఈ రోజు అర్ధరాత్రి దాటగానే మొదటి గడియల్లో ఈ తాయెత్తుని నువ్వు నీ బావకు కట్టాలి. తెల్లవారుజామున కుంకుడుకాయ రసంతో అతనికి నువ్వే తలస్నానం చేయించాలి. పిండి వంటలను వండి శివయ్యకు నైవేద్యంగా సమర్పించి నువ్వు ఉపవాసం ఉండాలి. సూర్యాస్త సమయాన ఇల్లంతా దీపాలు పెట్టి అరిటాకులో మీ బావకి భోజనం పెట్టాలి. ఆ తరువాత పున్నమి చంద్రుణ్ణి చూసి నువ్వు మనవాడబోయే నీ బావ మొహాన్ని చూడాలి. అన్ని కార్యక్రమాలు ముగిసిపోయాక ఉపవాస దీక్ష వీడి నువ్వు పలహారం సేవించాలా. ఇవన్నీ చేస్తావా కోనా? బావ కోసం ఏవైనా చేస్తాను. అన్నీ చేయగలననే నమ్మకం, జరుగుతాయనే ఆశ ఉంది. కానీ ఈ తాయెత్తును కట్టడమే పెద్ద పరీక్షలా ఉంది. ఈ దేవుడు పెట్టే పరీక్షలు అట్టాగే ఉంటాయే తల్లి. నా ప్రయత్నంలో లోపం లేకుండా చేస్తాను. నేను చెప్పింది చెప్పినట్టు చేస్తేనే నువ్వు కోరుకున్నది జరుగుతుందే కూనా. ఇది తీసుకో. ఈ తాయెత్తుని బావకి ఎలా కట్టాలి? అలవేలు భయపడడం ఏంటి? భయపడకూడదు. అలవేలుకి మగరాయుడు, ధైర్యవంతురాలు ఇలా బిరుదులున్నాయి. అసలు భయపడకూడదు. స్కూటీ పాడైందని నాన్నకో చిట్టి మావయ్యకో ఫోన్ చేయడం మంచిది కదా. ఎవరో వస్తున్నట్టున్నారు. సర్పంచ్ గారి కూతురు లిఫ్ట్ అడిగితే ఎవరూ కాదన్నారు. మిస్బిహేవ్ కూడా చేయరు. ఇతనే ఆపుతాడు. ఇదేంటి చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నాడు? ఇంత రాత్రిపూట రిస్క్ ఎందుకులే, మనమే కాంప్రమైజ్ అయిపోదాం. హలో హలో, ఒకసారి ఇలా రండి. మీరే రండి. ఇంకా పోజులు కొడతాడు, తప్పుతుందా? సరే. ఏంటండి? చూడకుండా వెళ్ళిపోతున్నారా? చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతున్నారా?
హలో, నాకు ఇంకా కళ్ళు బాగానే కనిపిస్తున్నాయండి. అప్పుడే నా చూపేం అందగించలేదు. మరి చీకట్లో ఆడపిల్ల ఒంటరిగా వెళుతుంటే బండి ఆపి లిఫ్ట్ కావాలని అడగరా? ఆడపిల్ల ఎవరు? ఎక్కడున్నారు? పిచ్చి జోకులొద్దు. లేకపోతే ఏంటండి, బైక్ ఆపితే ఎందుకు ఆపారు అంటారు, ఆపకపోతే ఎందుకు ఆపలేదు అంటారు. ఆన్సర్ మీదే, క్వశ్చన్ మీదే. అందుకేనండి ఆడవారి మాటలకి అర్థాలు వేర్లే అనేది. చూడండి, నా బండి రిపేర్ వచ్చింది, ఇంటి వరకు లిఫ్ట్ ఇస్తారా? ఓహో, మీ అవసరం అయితే అడుగుతారు, అదే మేము సరదాగా కూర్చోమంటే మాత్రం కూర్చోరు. అడిగానని అలసైపోయానా? ఆ, మీతో పెట్టుకుంటే ఏదేదో మాట్లాడతారండి. ఎందుకులేండి, కూర్చోండి. ఓ, కానీ ఒక కండిషన్. ఆ? ఇప్పుడు కూడా కండిషన్స్ మీవేనా? ఎప్పుడైనా శివంగి గోడ్స్ ని తింటుందే కానీ ఆ గోడ్స్ తినే గ్రాస్ ని తినదు. అర్థమైందా? ఓయబ్బో, మేము మాట్లాడితేనేమో సెల్ఫ్ డబ్బా అంటారు, మరి దీన్నేమంటారు? ఓకే సర్లేండి, కండిషన్ అంటే చెప్పండి. అనవసరంగా బ్రేక్స్ వేయకూడదు. ఏమండి, ఇది నా బైక్, నా ఇష్టం. నాకు నచ్చినప్పుడు బ్రేక్లు వేస్తాను. స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడే కాదు, రానప్పుడు కూడా వేస్తాను. అవసరం అనుకుంటే ఎక్కండి, లేకపోతే మానేసేయండి. అవసరం లేదులే. ఏమండి, ఉండితనంలో మిమ్మల్ని మించిన వారు ఎవరున్నారు లేండి. అయినా ఈ టైంలో ఇక్కడ మీటింగ్ ఏంటండి? ఏమండి, మనసులో ఒకటి పెట్టుకుని బయటికి ఇంకొకటి మాట్లాడటం మీ ఆడవాళ్ళకి చేతనట్టు మా అబ్బాయిలకు కూడా చేత అయితే బాగుండేది. ఎందరో అబ్బాయిలు పిచ్చోళ్ళ గడ్డాలు పెంచుకుని రోడ్ల మీద తిరిగేవాళ్ళు కాదు. నేనేదైనా ముక్కుసూటిగానే మాట్లాడతాను. అర్థమైందా? ముగ్గులో మీరు రాసిన దాని గురించి అడిగితే మీకు ఏం సంబంధం లేదన్నట్టు మాట్లాడారు. దాన్ని ముక్కు సూడుతాను అంటారా? ఇప్పుడు కూడా మనసులో ఉన్న మాటలు బయటికి చెప్పట్లేదు, దీన్ని ముక్కు సూడుతాను అంటారా? అస్సలు అనరు. తనని తాను మోసం చేసుకోవటం అంటారు. మీలాంటి వాళ్ళే అవకాశం ఉన్నప్పుడు చెప్పుకోలేక ఆ తర్వాత అవకాశం కోసం ఎదురు చూసి చూసి చివరికి ఏదేదో అయిపోతారు. అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? మొన్న ప్రేమించాను అని చెప్పాను, ఇప్పుడు పెళ్లి చేసుకుంటాను అంటున్నాను. అలాగే మీరు కూడా చెప్పచ్చు కదా. ఇష్టం లేదన్నట్టు మీరు ఎటు తిరిగినా మీ కళ్ళల్లో నా మీద ఉన్న ప్రేమ కనబడుతుంది. నాకు మీ లిఫ్ట్ అవసరం లేదు. ఆపినందుకు నాది బుద్ధి తక్కువ. ఇక బయలుదేరండి. ఏమండి 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 ఆగండి. ఏమండి, ఏంటండి అంత కోపం? సర్లేండి, సాటి మనిషిగా మానవత్వంతో అయినా లిఫ్ట్ ఇవ్వడం నా ధర్మం. ఆడపిల్ల, పైగా అర్ధరాత్రి, ఒంటరిగా ఎలా వెళ్తారు చెప్పండి. కూర్చోండి. కూర్చోండి. ఎక్కండి. వెళ్ళొచ్చండి. వెళ్ళండి.